అల్లం పొట్టు తీయకుండా తింటే ఎంత ప్రమాదమో తెలుసా? ఎన్నో ఔషధ గుణాలు కలిగిన అల్లాన్ని రోజు ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంత కాదు. ముఖ్యంగా ఒంట్లోని కొవ్వును కరిగించడంలోనూ, అనేక వ్యాధులపై పోరాడే రోగనిరోధక శక్తిని ఇవ్వడంలోనూ అల్లం ఎంతగానో దోహదం చేస్తుంది. అల్లాన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోక తప్పని స్థితి ఇప్పుడు వచ్చేసింది. అయితే అల్లంపై పొట్టును తీయకుండా వినియోగిస్తే మాత్రం సమస్యలు తప్పవంటున్నారు ఆయుర్వేద నిపుణులు. పై తొక్కలో విష పదార్థాలు ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయని అంటున్నారు. కాబట్టి తొక్కను తొలగించిన తర్వాతే వినియోగించాలని సలహాలిస్తున్నారు. అల్లంతో కలిగే ఉపయోగాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే ఆకలి మందగించడం, వేవిళ్లు, అజిత్తి లాంటి రుగ్మతలను తొలగించడంలో అల్లం యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అనారోగ్య సమస్యలు దూరమై ఆయుష్ పెరుగుతుంది. అల్లం కంటే సొంటిలో ఎక్కువ ఔషధ గుణాలున్నాయి. అల్లంతో జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. పేగులో ఏర్పడే వ్యాధికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. అల్లం, కొత్తిమీర కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. గొంతు నొప్పితో బాధపడే వాళ్ళు అల్లం రసాన్ని తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అయితే అల్లాన్ని మితంగా తీసుకోవాలి. అల్లం రసం పాలలో కలుపుకుని తాగితే రోగాలు దరిచేరవు. నోటి దుర్వాసన తగ్గాలంటే చిన్న అల్లం ముక్క నోట్లో వేసుకుంటే సరి. రోజువారీ ఆహారంలో తగిన మోతాదులో అల్లం తీసుకుంటే శరీరానికి చురుకుదనం వస్తుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.